అందరికీ నమస్కారం అండి। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రజా సమస్యల్ని తెలుసుకొని అధికార యంత్రాంగం అంతా కూడా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మండల్ హెడ్ క్వార్టర్లో ఈ రోజు నార్పల మండలంలో ఈ ప్రజా దర్బార్ని నిర్వహించడం జరుగుతూ ఉంది। గత కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడ నార్పల మండలంలో కొన్ని రెవెన్యూ ఇష్యూస్ కానీ నీటి సమస్య కానీ అలాగే ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది। అది బేస్ చేసుకొని కూడా ఈ రోజు ఆర్డీఓ గారి ప్రెజెన్స్ లో కూడా ఈ రోజు మనము ఈ ప్రజా దర్బార్ని నిర్వహించడం జరుగుతూ ఉంది। ప్రజలు కూడా స్థానికంగా ఉన్నటువంటి నార్పల మండలం సమస్యలు కూడా తీసుకురావడము పెద్ద ఎత్తున కూడా ఇక్కడ శానిటేషన్ ఇబ్బంది గురించి చెప్పడం జరిగింది। అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది। లైన్మెన్స్ లేకపోవడం కానీ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్స్టాల్ చేసే పద్ధతుల్లో కానీ కొంచెము అధికారుల నిర్లక్ష్యాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది। వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది। అక్కడెక్కడా కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యంగా అగ్రికల్చర్ బేస్ లో ఉన్నటువంటి SC/ST రైతులు కూడా కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొచ్చారు। అవి కూడా వెంటనే మనము చెప్పి శాంక్షన్స్ చేపించి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది। అలాగే రెవెన్యూ సమస్యల్ని కూడా ఈ రోజు మా దృష్టికి తీసుకురావడము రానున్న రోజుల్లో మనము పట్టాలు హౌసింగ్ ని కూడా స్కీమ్స్ కింద కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ పొజిషన్ సర్టిఫికెట్స్ కూడా మనము ఇస్తున్నాము। ఎక్కడైతే అగ్రిమెంట్ బేసిస్ మీద రిజిస్ట్రేషన్స్ లేవో వాటి మీద కూడా వాళ్ళ గైడ్ లైన్స్ ఇచ్చి మరి ఈ రోజు కొన్ని సమస్యల్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది। రానున్న రోజుల్లో కూడా కొన్ని కోర్టులో ఉన్న కేసెస్ ని కానీ ఆడియో కోర్ట్ కి కూడా మనం పెట్టించడము కొన్ని క్లియర్ అయ్యేటివన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉందని కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది। అలా ఇక్కడ గ్రామాల్లో ఎక్కువ ఇళ్ల పట్టాల కోసము గతంలో వైసీపీ ప్రభుత్వంలో మేము పట్టాలు పెట్టుకున్నప్పటికీ కూడా రాజకీయ కోణంలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కేటాయించినారు। కానీ ఇప్పటి వరకు కూడా ఆ కేటాయించిన స్థలాల్లో ఇల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితి చూసాం మేడం। మేము అర్హత ఉన్నా కూడా మా అర్జీలు తీసుకోలేదు అని కూడా చాలా మంది ఈ రోజు ఇళ్ల పట్టాల గురించి ఇవ్వడం జరిగింది। ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఏ విలేజెస్ లో వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు పట్టాలు కేటాయించారో అవన్నిటినీ కూడా సర్వే చేపిస్తా ఉన్నాము। మళ్ళీ ఎంక్వైరీ చేయించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు స్థలాలు కేటాయించి ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి హౌసింగ్ నిర్మించేందుకు శాంక్షన్స్ ఇస్తామని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది। అండ్ ముఖ్య గమనిక కూడా తెలియజేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హౌసింగ్ శాంక్షన్స్ కోసము అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా బెనిఫిషరీస్ అంతా కూడా ఈ నెల 30 తేదీన లోపే ఈ దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలియజేశాము। ఎందుకంటే ఈ టైం లైన్ ని కూడా పొడిగించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రణాళికబద్ధంగా స్థానికంగా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఇట్లాంటి సభల్లో దర్బార్లో కూడా ఇట్లా ప్రజల్లో ఎక్కువ అర్జీలు పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వాళ్ళకి సౌకర్యంగా ఉండేందుకు కూడా ఈ టైం లైన్ ని పొడిగించడం జరిగింది। అలా RWS సమస్యలు కూడా అంటే నీటి సమస్యల్ని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది। గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రతినిధులు రెజల్యూషన్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా మాకు కొన్ని మోటార్లకి పర్మిషన్స్ కానీ లేదంటే స్థానికంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ నిధుల్ని కూడా కేటాయించేందుకు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మా దృష్టికి తీసుకురావడము అది స్థానిక ఎంపీడీఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది। అట్లాంటివి ఏమన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడి అత్యవసర పరిస్థితి ఏమైనా నీటి సమస్య ఉన్నా కానీ లేకుంటే డ్రైనేజ్ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా మండల్ గ్రాంట్ కింద ఏదైనా మనం చేయగలిగితే ఖచ్చితంగా చేస్తామని లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఉంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కూడా శాంక్షన్స్ చేయిస్తామని కూడా తెలియజేశాము। అలాగే రోడ్స్ PR రోడ్స్ కానీ R&B రోడ్స్ గురించి కానీ మనకి కనెక్టివిటీ రోడ్స్ గురించి కానీ తీసుకురావడం జరిగింది। అది ఫస్ట్ విడతలో మనము దాదాపు 16 కోట్లకి CC రోడ్స్ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మనము
దాదాపు 20 కోట్ల రూపాయల గురించి కూడా మనం సీసీ రోడ్లకి ప్రతిపాదనలు పంపించినాం. అవి కూడా త్వరగా రిలీజ్ అయ్యేలాగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. R&B రోడ్స్ ని కూడా ప్రయారిటీ బేసిస్ కింద మనము ఒక్కొక్కటిగా ఈ రోజు శాంక్షన్స్ తీసుకొస్తున్నాము. PRV కూడా ఇప్పుడు రానున్న ఈ వారం 2 వారాల్లో కూడా మనకు దాదాపు 10 కోట్ల రూపాయలకి మనము అర్జీలు పెట్టడం జరిగింది. దాని రిప్రజెంటేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం, అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అండ్ ప్రజలు ఇస్తున్నటువంటి సమస్యలో కూడా తక్షణమే సాల్వ్ అయ్యేవి కూడా మనం ఈ గ్రీవియన్సెస్ సాల్వ్ చేస్తా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి కూడా అప్రమత్తం చేశాము. ఎందుకంటే చాలా చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో 15-30 రోజులు కాకుండా అప్పటికప్పుడు అయ్యేవి కూడా ఇక్కడే సాల్వ్ చేసి వాళ్ళని హ్యాపీగా ఈ రోజు గ్రామస్తులని వాళ్ళ సమస్యల్ని తీర్చే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అండ్ ఎవరైతే గ్రీవియన్సెస్ ఇస్తా ఉన్నారో ఒక టైం లైన్ ప్రకారంగా PGRS కి ప్రతి డిపార్ట్మెంట్ ఒక టైం లైన్ ప్రకారంగా 15 రోజులు లేదా 20 రోజుల లోపే వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేలాగా, ఒకవేళ ఇంకా సమస్య పెద్దగా ఉండింది అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎండోర్స్మెంట్ చేసి ఆ అక్నాలెడ్జ్మెంట్ ని కూడా ఎవరైతే సమస్య PGRS పెడుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా కూడా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఇక్కడ ప్రతి అధికారికి కూడా సూచనలు ఇవ్వడం జరుగుతా ఉంది. అండ్ ప్రజలందరూ కూడా ఈసారి కొత్త పెన్షన్స్ గురించి కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. గత 4-5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో మేము పెన్షన్స్ పెట్టుకున్నాము, అవి ఎప్పుడు కూడా ఇవ్వలేని పరిస్థితిని అన్నారు. మేము ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్స్ అన్నిటినీ కూడా ఈ రోజు 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలకి ఈ రోజు పెన్షన్స్ ఇంటింటికే తెచ్చి ఇవ్వడం జరుగుతా ఉంది. ఆ డ్రైవ్ ఇంకా జరుగుతా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఇవ్వని పెన్షన్స్ అన్నిటినీ కూడా ఈ రోజు అప్లికేషన్స్ అన్ని తీసుకుంటున్నాం. కొత్త పెన్షన్స్ లో యాడ్ చేసి ఖచ్చితంగా రానున్న సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆ పెన్షన్స్ అన్నిటినీ కూడా ప్రతి ఇంటికి కూడా ఇస్తామని తెలియజేస్తూ, ఇల్లు లేని వాళ్ళకి, పేద ప్రజలకు సొంతింటి కళను నిజం చేసేందుకు కూడా మేము ప్రణాళికలు వేసుకొని ఈ రోజు హౌసింగ్ స్కీమ్స్ ప్రకారంగా మొన్న కానీ మనం చూసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఇళ్ల గృహాలకి మనం ఈ రోజు గృహప్రవేశాలు చేయడం జరిగింది. అలాగే సింగనమల నియోజకవర్గంలో దాదాపు 77 మందికి గృహప్రవేశాలు చేశాము. ఇంకా 125 వరకు కూడా ఇప్పుడు గృహప్రవేశాలకి రెడీగా ఉన్నాయి. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా స్థలాలు కేటాయించి మరి మనం పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి గృహాలు నిర్మించేందుకు కూడా దాదాపు 6,000 మందికి దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. అవన్నిటిని కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. స్థలాలు కేటాయించి వాళ్ళని కూడా ఎస్సీలు అయితే 50,000, ఎస్టీలు అయితే 75,000 అదనంగా ఈ రోజు ప్రధానమంత్రి సహకారంతో ఈ రోజు ఈ గృహ నిర్మాణాలకు కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. స్థానికంగా మౌలిక సదుపాయాల మీద కూడా చాలా చిత్తశుద్ధిగా ఇచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా అప్పటికప్పుడే మనము నెరవేరుస్తూ ఈ రోజు ముందుకు వెళ్లే పరిస్థితిని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక జవాబుదారీ పరిపాలనను ఈ రోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుందంటే ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలు గాని, స్థానిక నాయకులు, గ్రామాల్లో కూటమి నాయకులు కూడా ఎంతో చురుగ్గా గ్రామ సమస్యల మీద ఈ రోజు ఈ దర్బార్ దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతా ఉంది. అంటే ఒక ప్రణాళికబద్ధంగా ఒక చిత్తశుద్ధితో ఎంత కలిసి కట్టుకొని ఈ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మేము నెరవేర్చేందుకు ముందున్నామా అనే దానికి ఈ రోజు నిదర్శనం అని కూడా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియజేస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి గ్రామీణ సమస్యలు కానీ అలాగే వెల్ఫేర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నెరవేర్చేందుకు ముందున్నామని తెలియజేస్తూ, అలాగే ఇక్కడ స్థానిక మండల అధికారులకు కూడా వాళ్ళకి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ నిర్లక్ష్యం అంటే సచివాలయ సిబ్బంది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కానీ లేదంటే వేరే ఇతర మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం, సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిలో బతికి ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు ఒక మెట్టు జీరో నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ రోజు ఒక వ్యవస్థనంతా కూడా ప్రతిష్టాత్మకంగా మనం బిల్డ్ చేసుకొని ఒక సిస్టమాటిక్ గా మనం వెళ్తా ఉన్నాము. ప్రజలు కూడా దాన్ని గమనిస్తా ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన మనకి సర్వీసెస్ అందించేందుకు అధికారులు కూడా ముందున్నారని హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా సరి చేసుకుంటూ ముందుకెళ్తామని ప్రజలకు కూడా మాట ఇస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా చేస్తున్నటువంటి సర్వీసెస్ ని కూడా
ప్రజలు అభినందిస్తా ఉన్నారు. చిన్న సమస్య అయినా కూడా వెంటనే మా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అప్పటికప్పుడే జరిగే పనులన్నింటినీ కూడా ఈ రోజు దాదాపు నీటి సమస్య కానీ, రెవెన్యూ పొజిషన్ సమస్యలు కానీ అట్లాంటివన్నిటిని కూడా మనము ఈ రోజు వెంటనే క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ సమస్యలు కానీ, ఏదైనా పోల్స్ ఎత్తించడం అంటే ఇమీడియట్ గా ట్రాన్స్కో వాళ్ళకు కూడా మనము తెలియజేయడం, వాళ్ళు కూడా వెంటనే కూడా దాన్ని శాంక్షన్ చేసి అత్యవసర పరిస్థితుల్లో ప్రయారిటీ బేసిస్ కింద ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేస్తున్నామని ప్రజలకి హామీ ఇవ్వడం జరుగుతూ ఉందండి. దాదాపు ఒక 200 పైగా అర్జీలు ఈ రోజు మనము రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. అవన్నిటినీ కూడా అప్లోడ్ చేసి పీజీఆర్ఎస్, స్టేట్ పీజీఆర్ఎస్ కి కూడా తెలియజేస్తాము, హైయర్ డిపార్ట్మెంట్ కి కూడా ఇస్తాము. అండ్ వాళ్ళకు కూడా అక్నాలెడ్జ్మెంట్ కాపీ కూడా ఇస్తా ఉన్నాము. టైం లైన్ ప్రకారంగా ఎలా వాళ్ళకి ఈ సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే ఎక్కువ శాతం ఇందాక చెప్పినట్టుగా రెవెన్యూ, అలాగే ఎలక్ట్రిసిటీ, అలాగే ఈ డ్రైనేజ్, ఆర్ఎన్బి రోడ్స్ గురించి కొంచెం ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నీటి సమస్య, శానిటేషన్ మీద చెప్పారండి. ముఖ్యంగా నార్పల మండల కేంద్రంలో ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ లేని సమస్య మీద మా దృష్టికి మొన్న కూడా పేపర్లో రావడము, అది కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా కొంతవరకు అక్కడ ఇబ్బంది ఇంకా ఎక్స్టెండ్ అయిందని కూడా మా దృష్టికి రావడం, ఇందాక హెచ్చరించడం కూడా జరిగింది. రానున్న వారం రోజుల్లో ఇక్కడ ఎక్కడెక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవో ప్రతి గ్రామాల్లో కూడా అది చూసి వేయించాలని కూడా మనము వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ.